డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటన సందర్భంగా వాలంటరీ వ్యవస్థ మీద స్పందించారు. వాలంటరీ వ్యవస్థకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, వాలంటరీ వ్యవస్థ నియామకానికి సంబంధించి ఎటువంటి జీవోలు కూడా లేవంటూ ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల మీద మనతో మాట్లాడడానికి వాలంటరీ వ్యవస్థ నాయకురాలు దీప్తి ఉన్నారు. మేడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు ఏ విధంగా చూస్తారు? సార్ నమస్తే సార్, నా పేరు దీప్తి, ఏపీ ప్రజాగ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. సార్ మేము వాలంటీర్లుగా చాలా రోజుల నుంచి ధర్నాలకి ర్యాలీలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు అని రోజుకు ఒక సాకు చెప్తున్నారు సార్. నేను పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ దగ్గరికి వెళ్తూ అసలు వాలంటీర్లకి ఎటువంటి జీవో లేదు, వాలంటీర్లని జీవోల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పగా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి అసలు వాలంటీర్ వ్యవస్థ లేదని ఖచ్చితంగా చెప్పారు అని చెప్తున్నారు. సార్ ఇవి 2019లో జగన్ గారు వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. 2019లో ఇప్పుడు ఇన్ని జీవోలు రిలీజ్ అయ్యాయి, ఇవేవి వాళ్ళకి కనిపించట్లేదా సార్? జీవోలు లేవు అంటున్నారు. జీవో నెంబర్ 104, 201, 165, 279, 156 ఇవన్నీ కూడా జీవోలే సార్. ఒకసారి చదువుకోమనండి. ఇప్పుడు జీవో లేదు కాదు సార్, ఇప్పుడు లేనిది ఏంటంటే రెన్యువల్ లేదు. అది కూడా 1 year రెన్యువల్ లేదంటే వాళ్ళు చెప్తున్న కారణం. కానీ డైరెక్ట్గా ఏకం జీవోలే లేరు, వాలంటీర్ వ్యవస్థ లేదు అనడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు వరకు దగ్గర 2,60,000 మంది వాలంటీర్లో సగం మంది రిజైన్ చేశారు. వాళ్ళ గురించి పక్కన పెట్టండి, వాళ్ళ గురించి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో రిజైన్లు కూడా చెల్లవన్నారు కనుక వాళ్ళ గురించి ఓకే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు కూడా బాగా మొత్తం ఎంక్వైరీ చేసి వాలంటీర్ వ్యవస్థ లేదు అంటున్నారంట. ఎందులో ఎంక్వైరీ చేశారు సార్? ఇప్పుడు జీతాలు మీకు రిలీజ్ చేయట్లేదు, జీతాలు మీకు ఎక్కడి నుంచి పడ్డాయో తెలియదు, అనధికారికంగా పడ్డాయి అన్నారు. ఇదిగోండి సార్ నిధి యాప్. నిధి యాప్లోని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీది కూడా నిధి యాప్లో CFMS ఐడీలు ఉంటాయి. గవర్నమెంట్ అంటే ఓన్లీ గవర్నమెంట్లో చేసిన వాళ్ళు కాదు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు అవ్వచ్చు, గవర్నమెంట్ ద్వారా నియామకమైన ఏ వ్యక్తికైనా సరే CFMS ఐడి ద్వారా ట్రెజరీ నుంచి అమౌంట్ పడుతుంది. మాకు కూడా జీతాలు ట్రెజరీ నుంచే పడ్డాయి సార్. కాకపోతే 2019 నుంచి ఒకసారి చెక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా ట్రెజరీ నుంచి మాత్రమే పడ్డాయి. ట్రెజరీ నుంచి అమౌంట్ పడాలి అంటే బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, బిల్లులు ఆమోదం అయితేనే ట్రెజరీ నుంచి అమౌంట్లు వస్తాయి. మరి ఈ 5 సంవత్సరాలు బిల్లులు ఆమోదించబడ్డాయి కదా సార్, మరి ఎందుకు సార్ జీతాలు ఎక్కడి నుంచి పడ్డాయి తెలియదు, అనధికారంగా తెలియదు? అంటే వీళ్ళు చదువుకున్నారో చదువుకోలేదు అసలు? అంటే ఏదో 5 సంవత్సరాలు ముందు పోటీ చేశారు, ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్లో కొత్తగా డిప్యూటీ సీఎం డైరెక్ట్గా పదవి వచ్చింది కనుక మాకు ఏదో అధికారం వచ్చింది కదా, ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేద్దాం, ఈ 2,60,000 మంది సైలెంట్గా ఉన్నారు, ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టున్నారు. ఒక్కసారి బాగా ఆలోచించండి. జీవో లేదు అనేటప్పుడు జీవో గురించి ఒకసారి మొత్తం చదివి అప్పుడు ఏదైనా నోటుకు వచ్చింది మాట్లాడండి, అంతేగాని జీవో లేదు, రెన్యువల్ లేదు, ఒక 1 year రెన్యువల్ లేదు. ప్రభుత్వం వచ్చాక రెన్యువల్ తేవడం ఎంతసేపు సార్? ఏమి ఇసుక మాఫియాకి రెన్యువల్ రావట్లేదా? వెంటనే జీవోలు రాలేదా కొత్తగా? నెక్స్ట్ ఏంటిది, మన మద్యం దుకాణాలకి రెన్యువల్ వచ్చి మద్యం దుకాణాలకి జీవోలు అప్పటికప్పుడు రిలీజ్ అయిపోయాయి. అలాగే మన రైస్ వ్యాన్లు ఉన్నాయి, రైస్ వ్యాన్లు అప్పటికప్పుడు ఆపితే వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళకి వచ్చేసాయి. అందరికీ వచ్చినప్పుడు మాకెందుకు రావు సార్ జీవోలు కొత్తగా? కనుక జీవో అన్నది కారణం కాదు, రెన్యువల్. ఈ రెన్యువల్ చేసి 2,60,000 మంది ముందు ఉద్యోగం ఇవ్వండి. మీరు ఏదో 20 అంతమందికి ఇస్తాం, ఇంతమందికి ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ఉద్యోగాలు. ఈ 2,60,000 మందిని ఇప్పుడు వీధిలో పడేశారు. ఏంటి, ఎలక్షన్ టైంలో 1,00,000 మంది ఆడవాళ్ళు బయట పడిపోయి ఉన్నారు, ఆ రోడ్డు మీదకి ఎక్కిపోయారు. మిమ్మల్ని మేము ఎటువంటి ఇబ్బంది పెట్టము, మీ అందరినీ మేము ఉంచుతామన్నారు. ఇప్పుడు ఆ 1,00,000 మంది ఆడవాళ్ళే రోడ్డు ఎక్కువ ఉన్నారు సార్. ఇంకోటి సార్, వాలంటీర్లు వచ్చిన తర్వాత 30,000 మంది లేడీస్ని మాయం చేస్తారన్నారు. కానీ మరి ఇప్పుడు ఆ 30,000 మందిని తీసుకొచ్చారా? 9 నెలలు అవుతుంది కదా, ఏరా 30,000 మందిని చూపించమనండి. అప్పుడు మేమేమో ఆధార్ కార్డులు అడిగి మేము మా డేటా మేము తీసుకుంటే మాకేమన్నారు, ప్రతి ఒక్కరు గోను సంచులు మోసుకొచ్చేవారు, ఈ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళ డేటాని మొత్తం తీసుకుంటానన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సచివాలయం ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క డేటాని ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి సర్వేలు చేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేయిస్తుందే కదా సార్ ఈ ప్రభుత్వం వచ్చాక? మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకో 30,000 మంది లేడీస్ని సచివాలయం సిబ్బంది చేత మాయం చేయిస్తారా? చెప్పండి. కానీ ఒకటండి, ఇప్పుడు వరకు అయితే మేము ఊరుకున్నాం, ఇక ముందు కూడా ఊరుకోం. ఎవరం కూడా అందరూ సైలెంట్గా ఉన్నాము అనుకుంటున్నారు. ఖచ్చితంగా సచివాలయం అంతా ముట్టడి చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా మేము అందరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే వీళ్ళు అన్నట్టు అందరూ యూనిటీగా లేదు అన్నారు కదా, ఆ యూనిటీ రెడీ అవుతుంది ఇప్పుడు. కనుక అందరం కలిసి ఖచ్చితంగా వెళ్తాం. మళ్ళీ మొన్న కూడా ఇంకోటి విషయం అన్నారు సార్, జీతాలు అసలు వాలంటీర్ వ్యవస్థలో లేదు, వీళ్ళకి జీతాలు ఎందుకు వేయాలి అంటున్నారు. ఒక కంపెనీలో ఎక్కడో జాబ్ చేస్తాం, మామూలుగా జాబ్ చేసినప్పుడు అక్కడ పని లేదు, జీతం వేయరు అంటే ఆ కంపెనీలో చేసే ఉద్యోగులు ఊరుకుంటారా? మనం ఎప్పుడు జీతం తీయాలంటే మనకు వాళ్ళకి జాబ్ని రిమూవ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి కారణం చెప్పి వాళ్ళని రిమూవ్ చేసిన తర్వాత జీతం ఆపాలి సార్.
9 నెలలుగా మాకు కనీసం కారణం లేదు, ఉద్యోగాలకు వాళ్ళు పని చెప్పట్లేదు, అంతేగాని మేమేం పనికి వెళ్ళమని అనట్లేదు కదా సార్. ఏమంటారు మీరు? ఈ 9 నెలల జీతం వాళ్ళు ఇస్తామన్న 10,000 రూపాయలు చెప్పిన ప్రతి వాలంటీర్కి 90,000 రూపాయలు ఇవ్వాలని ఖచ్చితంగా రావాలి సార్. అది రాకపోతే మేము కోర్టులో కేసు కూడా వేస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తిని తీసేయాలంటే ఖచ్చితంగా కారణం చెప్పి, అది కూడా 4 years మేము వర్క్ చేసాం, కారణం చెప్పకుండా మమ్మల్ని తీసే రైట్స్ ఎవరికీ లేవు. మీకు పని లేదు, జీవాలు ఈ చిన్న చిన్న నెపాలు మాకు వద్దు సార్. మాకు ఫస్ట్ నుంచి ఉన్న జీవాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈ జీవాలన్నీ పట్టుకొని మేము కోర్టుకు కూడా వెళ్తాము, ఎవరమైతే ఆగము. ఇంకొకటి సార్, మాకు ఇవ్వాల్సిన 90,000 అంటే ఇప్పుడు 9వ నెల 10వ నెల వచ్చేస్తుంది, 1,00,000 రూపాయల వరకు ప్రతి ఒక్క వాలంటీర్కి అప్పు ఉన్నాడు సార్. చెప్తున్నాం కదా, ఏదైనా మీరు పని ఇవ్వలేదు అది మీ తప్పు, మేము పని చేయమనలేదు, మేము పని చేయము, మీరు చెప్పిన పని ఏమి మేము చేయమంటే మా తప్పు. కానీ ఇక్కడ అది కాదు, మీరు మాకు పని ఇవ్వలేదు, పని చెప్పలేదు. మేము సచివాలయంకి వస్తే అడ్మిన్లు గ్రూప్ పగలగడతానన్నాడు ఒక ఎమ్మెల్యే, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు సార్, ఎవరివి సచివాలయాలు? గవర్నమెంట్ సొమ్మ, ప్రజల సొమ్మే కదా, ప్రజలదే కదా అది పరిపాలన, జగన్ గారు తెచ్చిన పరిపాలన అది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఇటు మనుగడ లేకుండా అయిపోయింది. ఇదే వాలంటీర్స్ ఎన్ని పనులు చేశారో ఒక్కసారి చూడండి సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, జీవోల ద్వారానే వాలంటరీ వ్యవస్థ ఏర్పడిందని, అటువంటి వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారని, తమకున్న జీవోలతో కోర్టుకు కూడా తాము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని, అలాగే సచివాలయాన్ని ముట్టడిస్తామని, సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.